మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఈ డిసెంబర్ నెల క్రిస్మస్ వాతావరణంలో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు మీరంతా దేవుని కృపతో బాగుండాలి, వర్ధిల్లాలి. దైవాశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ కూడా కలుగునుగాక. ఈ సమయంలో ఒక చక్కని సందర్భాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. అదేంటంటే 1903 సంవత్సరంలో రైట్ సోదరులు అనబడినటువంటి ఇద్దరు అన్నదమ్ములు విమానాన్ని కనుగొన్నారు. ఈ రోజున మనం చూస్తున్నటువంటి విమానాన్ని కనుగొన్నది వారే. వారు ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎట్టకేలకు కొన్ని నెలలు, సంవత్సరాల వారి యొక్క శ్రమ తరువాత మొత్తానికి మొట్టమొదటిసారిగా వారు గాలిలో ఎగిరేటటువంటి ఆ పరికరంలో 120 అడుగులు వారు ఎగరగలిగారు, ప్రయాణించగలిగారు. మొత్తానికి వారు సక్సెస్ అయ్యారు. ఒక 120 అడుగులు గాలిలో మనిషి ఎగరటం అంటే ప్రారంభంలో అది చిన్న విషయం కాదు, చాలా అది గొప్ప వార్త. ఎందుకంటే అప్పటి వరకు మనిషి గాల్లో ఎగరటం అనేది లేదు కదా. మొట్టమొదటిసారిగా ఈ రైట్ సోదరులు అనబడిన ఇద్దరు అన్నదమ్ములు దాన్ని కనుగొన్నారు. చాలా సంతోషించేటటువంటి గొప్ప వార్తది. వెంటనే వారిద్దరూ ఏం చేశారంటే ఇంటికి ఒక లెటర్ రాశారు. వారు ఉన్న స్థలం నుంచి ఇంటికి ఒక ఉత్తరం రాశారు. వారి యొక్క సహోదరి క్యాథరిన్ అనేటటువంటి సహోదరికి ఆ ఉత్తరాన్ని రాయటం జరిగింది. ఆ ఉత్తరం అంటే టెలిగ్రామ్ పంపించారు. ఆ టెలిగ్రామ్ అందిన వెంటనే ఈ క్యాథరిన్ అనే సహోదరి ఏం చేసిందంటే ఈ స్థానిక వార్తాపత్రిక ఈ టెలిగ్రామ్ ఆఫీస్కి వెళ్ళి ఆ వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తికి దీన్ని అందచేసింది. అయ్యా కొంచెం చదవండి దీన్ని, టెలిగ్రామ్ అని చెప్పి ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక వార్తాపత్రిక ఎడిటర్ దాన్ని చదివి ఒక చిరునవ్వు నవ్వి, అందులో 2 పదాలు ఉన్నాయి రాసినటువంటి టెలిగ్రామ్లో, 120 అడుగులు మేము ఎగరగలిగాము, క్రిస్మస్కి ఇంటికి వస్తున్నాము అని ఉంది టెలిగ్రామ్లో. ఇక ఈ స్థానిక వార్తాపత్రిక ఎడిటర్ దాన్ని చదివి ఈ క్యాథరిన్ అనే సహోదరితో అన్నాడు, ఓ చిన్న చిరునవ్వు నవ్వి, పిల్లలు క్రిస్మస్కి ఇంటికి వస్తున్నారట అని చెప్పాడు. పిల్లలు క్రిస్మస్కి ఇంటికి వస్తున్నారట మీ తమ్ముళ్ళు అని చెప్పాడు. కానీ అందులో ఉన్నటువంటి మరొక అద్భుతమైన ఆశ్చర్యపోయే ఒక గొప్ప వార్త అందులో ఉంది కదా. 120 అడుగుల ఎత్తులో గాల్లో మనిషి ప్రయాణించగలిగాడు, ఎగిరాడు అన్నది ఆశ్చర్యపోయే వార్తది. క్రిస్మస్కి పిల్లలు ఇంటికి వస్తున్నారు అన్నటువంటి దానికంటే వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి కష్టపడి 120 అడుగులు గాలిలో ఎగిరారు అన్నటువంటి వార్త అది చిన్న వార్త కాదు, చాలా గొప్ప వార్త. ఆ వార్తను ఆ వ్యక్తి మిస్ చేశాడు. క్రిస్మస్కి పిల్లలు ఇంటికి వస్తున్నారట అని చెప్పాడే కానీ 120 అడుగులు ఎత్తు గాలిలో ఎగిరారు, మీ తమ్ముళ్ళు కనిపెట్టారు, ఒక విమానాన్ని కనుగొన్నారు, గాలిలో ఎగిరే ఆ పరికరాన్ని సిద్ధపరిచారని చెప్పలేకపోయాడు. ముఖ్యమైన వార్త మిస్ అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజుల్లో కూడా అక్షరాల ఇదే జరుగుతుంది. ఈ క్రిస్మస్ వాతావరణాల్లో మనం గమనించినప్పుడు, ఈ డిసెంబర్ నెలంతా క్రిస్మస్ వాతావరణం కదా,
ఈ డిసెంబర్ నెల క్రిస్మస్ వాతావరణంలో మనం గమనిస్తే ఎక్కడ చూసినా కూడా ఏదో ఈ రంగులకి బోరలో ఒక పెద్ద స్టార్ పెట్టుకోవటానికి, కావలసినటువంటి లైటింగ్ పెట్టుకోవటానికి, పిండి వంటలు, కొత్త బట్టలు, ఇలా పైనున్నటువంటి వాటికి చాలా హడావుడి జరుగుతూ ఉంది. కొంతమంది అయితే చాలా నామకార్థంగా, ఒక అలవాటుగా, ఇదేదో ఒక పండగ అన్నట్టుగా అసలు యేసు ప్రభువుని ఏమాత్రం అంగీకరించని వారు, యేసైన హృదయంలోనికి తీసుకొని వారు కూడా ఏదో ఒక క్రిస్మస్ ట్రీ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకోవటం, కొన్ని స్టార్స్ లాగా క్రిస్మస్ ట్రీ మీద పెట్టుకోవటం, ఇంటి మీద అవసరమైతే ఒక స్టార్ పెట్టేసుకోవటం, ఇట్లా ఈ పైన ఉన్నాయి చూడండి, ఈ పండగ వాతావరణంలో ఇది ఉంటే బాగుంటుంది మా ఇంట్లో అని, అలా చాలా ఈజీగా ఈ పైనున్నటువంటి వాటి వైపు మొగ్గు చూపి వాటికి ఎంతో ప్రథమ స్థానం ఇచ్చి సంతోషపడిపోతున్నారు. క్రిస్మస్ పండగ అంటూ ఎంతో ఆనందించి సంతోషించేస్తున్నారు ఈ పైన ఉన్నటువంటి వాటిలో. కానీ ఈ క్రిస్మస్లో అసలు వార్త మిస్ అయిపోయింది. అసలు వార్త ఎగిరిపోయింది. ఏంటి అసలు వార్త? ఏంటండి అసలు వార్త? పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివితే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాసుందండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇది ముఖ్యమైన వార్త. ముఖ్యమైన వార్త ఇది. రక్షకుడు మీ కొరకు పుట్టాడు. రక్షకుడు పరలోక రాజ్యమును విడిచిపెట్టి మీ కొరకు భూమి మీదకి వచ్చాడు, అరుదించాడు, ఉదయించాడు. రక్షకుడు మీ కొరకు వచ్చాడు. ఇది ముఖ్యమైన వార్త. ఈ ముఖ్యమైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉదయించాడు, రక్షకుడిగా వచ్చాడు. కలువరి సిలువలో 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్తం కార్చి ప్రాణం ఇచ్చాడు. నా పాపాలన్నీ తీసివేయటానికి, నాకు పరలోక భాగ్యాన్ని ఇవ్వటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చాడు. ఆయనకి నా హృదయాన్ని అర్పించాలి, ఆయన్ని నేను నమ్ముకోవాలి, ఆయన చిత్తానుసారంగా, వాక్యానుసారంగా నేను బ్రతకాలి, మారు మనసు పొందాలి, నా హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వాలి. యేసు ప్రభు నా కొరకు భూమి మీదకు వచ్చాడు. ఇది ముఖ్యమైన వార్త. ఇలా ఎవరు ఆలోచించట్లా? ఇప్పుడు దైవజనుడిగా నేను చెప్పినట్టుగా జీవితాలు మార్చుకోవటం, క్రీస్తుని హృదయంలోనికి చేర్చుకోవటం, అసలు ఆయన నా కొరకు ఈ భూమి మీదకు దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు కదా అని ఆ దిశగా ఆలోచించి, ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి రక్షణ పొందటం, ఇది ఆలోచించట్లా. ఏదో క్రిస్మస్ పండగ స్టార్ పెట్టాము, ఏదో బోరలు కట్టాము, ఏదో ఆ రోజు హల్లెలూయా అనుకుంటే కాసేపు వెళ్ళి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అంటున్నారు. ఏమండి, ఇదంతా ఏదో నువ్వు కొత్త బట్టలు వేసుకోవటం, పిండి వంటలు వండుకోవడం తప్పని నేను చెప్పటంలా, కానీ క్రీస్తు లోకంలోనికి వచ్చాడన్న ముఖ్యమైన వార్తని మిస్ చేసుకోకూడదు. గొర్రెల కాపరులు పొలంలో తమ మందను కాచుకుంటూ ఉంటే వచ్చినటువంటి దేవదూతతో దేవుడు ఈ శుభవర్తమానం తెలియచేయించాడు. మనుషులందరికీ కలగబోయే సంతోషకరమైన ఈ వార్తను తెలియచేయించాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇది ముఖ్యమైన వార్త. ప్రియబిడ్డ, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా? ఆయనకి మీ హృదయాన్ని ఇచ్చారా? మీ జీవితం మారిందా? ఈ ముఖ్యమైన వార్తను మిస్ చేసి ఏదో పైన నామకార్థంగా క్రిస్మస్ అంటూ తిరుగుతున్నారా? ఒకసారి ఆలోచించండి. బెత్లెహేములో జన్మించిన యేసయ్య నీ హృదయంలో జన్మించాలి. నీ పాపం నుండి నువ్వు బయటికి రావాలి, నువ్వు రక్షింపబడాలి. ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నీలో నెరవేర్చబడాలి. అదే అసలు నిజమైన క్రిస్మస్.
ఈ ముఖ్యమైనటువంటి వార్త, యేసు నీ కొరకు లోకంలోనికి వచ్చాడు, భూమి మీదకి వచ్చాడనే ఈ ముఖ్యమైన వార్త, వచ్చిన యేసయ్య నీ కొరకు ప్రాణం అర్పించాడనే ముఖ్యమైన వార్త నువ్వు మిస్ చేసుకోవద్దు. లోకంలో ఉన్న పై వార్తలు కాదు, ముఖ్యమైన వార్త నీకు కావాలి. ఆ దిశగా నువ్వు రక్షింపబడుదువుగాక. ఈ క్రిస్మస్ వాతావరణంలో క్రీస్తుని కలిగి ఉండి నువ్వు క్రిస్మస్ పండగ చెయ్యి. అది నిజమైన క్రిస్మస్ పండగ. దైవ దీవెన నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, 2000 సంవత్సరాలకు పూర్వం పరలోకాన్ని విడిచి, పరలోక మహిమనంతా విడిచిపెట్టి భూమి మీదకు మీరు దిగివచ్చి, ప్రభువా, మనుషుల కొరకు మీరు చేసిన త్యాగం, మీ ప్రేమ కొరకు వందనాలయ్యా. ఈ ముఖ్యమైన వార్తను, ఈ ముఖ్యమైన మాటను, ఈ విషయాన్ని పక్కన పెట్టి నామకార్థంగా ఏదో పైకి క్రిస్మస్ అంటూ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు చూడండి. వారి హృదయాలలో మీరు ఉందురుగాక. యేసయ్య నా కొరకు జన్మించాడు అన్నది ఈ ముఖ్యమైన వార్త వారి అంతరంగంలోనికి తీసుకొని తద్వారా కలిగే ఆనందం, సంతోషం, ఆశీర్వాదాలు వారందరూ పొందుకోవాలి, అందరూ రక్షింపబడాలి. మిమ్మల్ని కలిగుండి నిజమైన క్రిస్మస్ చేయటానికి సహాయపడాలి. మహిమంతా మీకు ఆరోపిస్తూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.